హలో గైస్, ఈరోజు కూడా స్నో అయితే పడుతుంది. బయట టెంపరేచర్ -22 డిగ్రీస్ అయితే ఉంది. కింద నేల, కార్ పార్కింగ్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోద్ది స్నో అనేది ఎంత గట్టిగా పడింది అనేది. కానీ లాస్ట్ మంత్లో పడిన దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూసేదైతే మెయిన్ రోడ్డు. మోస్ట్లీ వెహికల్స్ అయితే తిరగవు, చాలా తక్కువగా తిరుగుతుంటాయి. మీరు గమనిస్తే మోస్ట్లీ అమెరికాలో ఉండే ఇల్లులు కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నిటికి కూడా స్లాబ్లు ఉండవు, స్లోపుడ్ రూఫ్లు ఉంటాయి. ఎందుకంటే ఇలా మంచు పడినా లేక వాన పడినా కానీ ఈజీగా డ్రైన్ అయిపోవడానికి. అదే రూఫ్ ఇలా కాకుండా స్లాబ్ లాగా ఫ్లాట్గా ఉంటే ఆ మంచు పోవడం అనేది చాలా కష్టం. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ అమెరికాలో వాతావరణం అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. 1 year బ్యాక్ నేను యూఎస్ వచ్చిన కొత్తలో ఒకటే రోజు ఉదయం స్నో పడింది, మధ్యాహ్నం ఎండ వచ్చింది, నైట్ కి వాన పడింది. ఇక్కడ వానకి సీజన్ తో పని లేదు, చలికాలంలో అయినా వాన పడిద్ది, ఎండాకాలంలో అయినా వాన పడిద్ది. సో ఇట్లాంటి క్లైమేటిక్ కండిషన్స్ లో స్లోపుడ్ రూఫ్స్ అనేవి కరెక్ట్. అప్పుడైతేనే ఆ వాటర్ గానీ మంచు గానీ ఈజీగా డ్రైన్ అయిపోద్ది. లేదంటే ఎక్కడికక్కడ స్టాక్ అయిపోయి చాలా ఇబ్బంది అయింది. అలాగే యుఎస్ లో విండ్స్ కూడా చాలా ఎక్కువ. ఫ్లాట్ గా ఉండే రూఫ్స్ తో పోల్చుకుంటే ఈ స్లోప్ గా ఉండే రూఫ్స్ విండ్ ని చాలా రెసిస్ట్ చేసిద్దంట.